మార్చి 2026 కల్లా దేశానికి బట్టి నక్సల్స్ పీడ విరగడవుతుందని అమిత్ షా గారు పార్లమెంట్లోనే చెప్పారు. ఆ దిక్కుగా వర్క్ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ డిస్టిక్లో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఈ అర్బన్ నక్సల్ గ్యాంగ్ యాక్టివేట్ అయిపోయారు. వీళ్ళు వాళ్ళతో చర్చలు జరపాలి. ఆ మధ్య కేసీఆర్తో చెప్పించారు, తర్వాత రేవంత్ రెడ్డితో చెప్పించారు. ఎట్లాగన్నా చర్చలు జరిపేలా చూడండి కేంద్ర ప్రభుత్వం అని. ఈ రోజు కూడా పేపర్లో చూశాను, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు ఎందుకు చేస్తున్నా, మిగిలిన ఉన్న నక్సల్స్ నన్ను కాపాడి మళ్ళీ నక్సలిజాన్ని పెంచుదాము ఎట్లన్నా చేసని అలా కుట్ర మాత్రమే. స్వయంగా నేను నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పుట్టి పెరిగిన నేను, వాళ్ళ వల్ల జరిగే విధ్వంసం నాకు తెలుసు. ఇప్పుడు నిన్న మొన్న మన న్యూస్లో కూడా చూసాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కొన్ని జిల్లాల్లో కొన్ని ఊళ్ళకు ఇప్పుడు కరెంటు దోయ వచ్చింది. వాళ్ళకు ప్రపంచం ఎంత ముందుకెళ్తే ఇప్పుడు కరెంటు, బస్సు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. టెలిఫోన్ లేదు ఎన్ని రోజుల నుంచి, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, రోడ్ లేదు. ఇప్పుడు అవన్నీ వేస్తున్నారు. మీరు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అండ్ దంతెవాడ ఈ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు రోడ్లు పడుతున్న ఊళ్ళు ఉన్నాయి, ఇప్పుడు బస్సు చూస్తున్న ఊళ్ళు ఉన్నాయి. సో ఇప్పటికి జరిగిన విధ్వంసం చాలు. ఇంకా కొంచెంలో ఇలా వెళ్ళిపోతుంది. ఈ టైంలో చర్చలు అనే ప్రసక్తి ఉండకూడదు. ఆ మిగిలిన పీడ కూడా విరగడైన తర్వాతనే ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో బాగుపడతాయి.